కోరికలు తీర్చేటి కోడె మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం, రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం. రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడకి భక్తులు మొక్కుబడిగా వారి కోరికలు తీరాలని స్వామివారికి నిజ కోడెలు సమర్పించడము ఆచారంగా వస్తున్నది. ఆ ఒక్క కోడెలని సంరక్షించుకోవడం కోసం అని చెప్పి దేవాలయం నందు 2 గోశాలలు ఏర్పాటు చేయబడింది. గోశాలలో నిత్యం స్వామివారికి భక్తులు అద్దె కోడెల కోసం అని చెప్పి ఒక 150 కోడెలని ఒక గోశాలలో, తర్వాత అదనంగా ఉన్న కోడెల్ని తిప్పాపురం అని చెప్పి వేములవాడకి 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గోశాలలో అక్కడ అదనంగా ఉన్న కోడెలను అక్కడ సంరక్షించడం జరుగుతున్నది. ఆ ఒక్క సంరక్షించిన కోడెలు స్థాయి కంటే కూడా నిల్వ స్థాయి కంటే కూడా ఎక్కువ అవడం చేత ప్రభుత్వం వారు జూలై మాసంలో జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం జరిగినది. జిల్లా స్థాయి కమిటీలో ఏదైతే కోడెలు దేవాలయం నందు అధికంగా ఉన్నాయో అట్టి కోడెలని రైతులకి ఉచితముగా పంపిణీ చేయడం కోసం అని చెప్పి నిర్దేశించడం జరిగినది. వారి నిర్దేశన అనుసారమే మనము పేపర్ ద్వారా ప్రకటన జారీ చేశాము. ఆ జారీ చేయడం ద్వారా మనకు 2600 అప్లికేషన్స్ కోడెలు కావాలని చెప్పి రైతుల ద్వారా మాకు అప్లికేషన్స్ రావడం జరిగింది. ఆ ఒక్క అప్లికేషన్స్లో సీరియల్ నెంబర్ ప్రకారం మేము అర్హత కలిగిన రైతు అనే అతను తప్పనిసరిగా అతను రైతు అని నిర్ధారించుకునేటట్టుగా వారి యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ కాపీ, వారి యొక్క నివాసం ఉండే చోటుని ఆధార్ కార్డు గుర్తింపు కోసం అని చెప్పి, అలాగే మండలంలో ఉన్న అగ్రికల్చర్ అధికారి యొక్క ధృవీకరణ పత్రం, ఆ ధృవీకరణ పత్రంలో మండలంలో ఉన్న అగ్రికల్చర్ అధికారి ఇతను రైతు, ఇతనికి వ్యవసాయ పొలం ఉన్నది, ఇతను వ్యవసాయం చేస్తున్నాడు, ఇతనికి కోడెలు అవసరము అని చెప్పి నిర్ధారించేటట్లుగా ఒక సర్టిఫికేట్ను జారీ చేసేటట్లుగా ఆ సర్టిఫికేట్తో పాటుగా ఆ ఒక్క రైతు మాకు దరఖాస్తు చేసుకుంటే మేము ఆ దరఖాస్తును పూర్తిగా పరిశీలించిన మీదట ఆ ఒక్క అర్హత కలిగిన రైతుకి మేము 2 కోడెలు వారికి ఇవ్వడం జరుగుతుంది. ఆ కోడెలు ఇచ్చే ముందు కూడా మేము రైతుతోటి ఒక అండర్టేకింగ్ లెటర్ తీసుకోవడం జరుగుతుంది. అట్టి అండర్టేకింగ్ లెటర్లో మేము తీసుకెళ్లిన కోడెలు మేము వ్యవసాయ యోగ్యానికి మాత్రమే ఉపయోగించుకుంటాము, ఇతర రకంగా మేము దుర్వినియోగపరచము. అలాగే ఈ కోడెలు ఒకవేళ మేము దాన్ని పెంచలేని పరిస్థితి, దాన్ని సంరక్షించలేని పరిస్థితి ఉన్నప్పుడు ఆ కోడెలను తిరిగి దేవస్థానం గోశాలకు అప్పచెప్తామని చెప్పి వారి దగ్గర అండర్టేకింగ్ లెటర్ తీసుకొని ఆ ఒక్క కోడెకు మేము చెవికి ఒక జియో ట్యాగింగ్ టైపు ఒక ట్యాగ్ను అమర్చించి ఆ ఒక్క ట్యాగుకు ఒక నెంబరు కూడా దానికి వేయడం జరుగుతుంది. ఆ ఒక్క ట్యాగు అనేది దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని తీయలేకుండా దాన్ని టోటల్గా లాక్ చేస్తాం. ఒకవేళ ఎవరైనా మిస్యూజ్ ప్రకారం దాన్ని తీయాలనుకున్నా కూడా అది తీయడానికి రాదు. కోడె చెవు కోసే తప్ప ఒక ట్యాగును తీసే అవకాశం లేని విధంగా మేము ఆ ట్యాగ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఒక్క రైతు తీసుకెళ్లిన కోడెలను వారు సరిగా సంరక్షించే విధంగా మాకు గో సంరక్షణ సమితి వాళ్ళు కానీ, విశ్వ హిందూ పరిషత్ గారు కానీ, లేకుంటే ఇతరత్ర గో సంరక్షణ సంస్థలు ఏవైతే ఉన్నావో వారి యొక్క సూచనలను సలహాలు కూడా మేము తీసుకొని ఆ ఒక్క తీసుకెళ్లిన రైతు ఆ ఒక్క కోడెలను సరిగ్గా సంరక్షిస్తున్నాడా లేదా అనే విధంగా కూడా మేము దాన్ని మళ్ళీ పరిశీలించడం జరుగుతున్నది. అలాగే అంతే తప్ప మేము ఎటువంటి సొసైటీలకు కానీ గో సంరక్షణ ట్రస్ట్లకు కానీ మేము ఇక్కడ ఉండే కోడెలను మాత్రం అప్పచెప్పట్లేదు. తర్వాత ఈ యొక్క కార్యక్రమంలో మాకు స్వచ్ఛందంగా సహకరిస్తున్న విశ్వ హిందూ పరిషత్ కానీ గో సంరక్షణ పరిషత్ వాళ్ళకి కానీ మేము ఎవరెవరి రైతులకి మేము కోడెలను మేము అందజేశాము. వారి యొక్క పరిశీలనార్థం కూడా ఈ లిస్టులను కూడా వారికి త్వరలోనే అందించడం జరుగుతుంది. ఈ యొక్క పంపిణీ కార్యక్రమాన్ని కూడా జిల్లా యంత్రాంగం కూడా దీన్ని ఎప్పటికప్పుడు కూడా పరిశీలించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా మిస్యూజ్ చేసినట్లుగా ఈ యొక్క కోడెలను తీసుకెళ్లిన కోడెలను మా దృష్టికి వచ్చిన వారిపైన వారు ఇచ్చిన అండర్టేకింగ్ లెటర్కు అనుగుణంగా వారిపైన క్రిమినల్ చర్యలు కూడా పోలీసుల ద్వారా తీసుకోవడం జరుగుతుందని తెలియపరుస్తూ ఈ యొక్క కోడెల్ని
ఎట్లయితే స్వామివారి మీద భక్తి భావంతోటి స్వామివారి ప్రసాదంగా మీరు తీసుకెళ్ళి సంరక్షించుకుంటామని చెప్పి హామీ పత్రం ఇచ్చారో అదే రకంగా సంరక్షించుకోవాల్సిందిగా మనవి చేస్తూ, మీరు సంరక్షించుకోవాలని పరిస్థితి వస్తే ఆ ఒక కోడెలను తిరిగి దేవస్థానానికి అప్పచెప్పవలసిందిగా మనవి చేస్తూ, ఏదైనా కోడెలు ప్రమాదవశత్తు కానీ అనారోగ్యంతో కానీ చనిపోతే కూడా వీటిని కూడా సాంప్రదాయబద్ధంగా ఖననం చేయవలసిందిగా మనవి చేస్తూ, ఆ ఒక్క చనిపోయిన ఒక కోడెల వివరములు కూడా మాకు ఎప్పటికప్పుడు దేవాలయానికి లిఖిత రూపంగా మాకు సమర్పించినచో మా ఒక రికార్డులో కూడా అది మెన్షన్ చేసుకుంటామని చెప్పి కూడా తెలియపరుస్తున్నాం. అలాగే నిన్న మొన్న పత్రికలలో రాజన్న కోడలు దుర్వినియోగం సొసైటీకి అప్పజెప్పారు అనే వార్త కూడా మేము చూడడం జరిగింది. ఆ వార్త చూసిన తర్వాత మేము దాన్ని ఒక వార్త మా దగ్గర ఉన్న రికార్డ్స్ కూడా మేము కులంకుశంగా పరిశీలించాము. మేము ఎటువంటి సొసైటీకి ఒక్క కోడెను కూడా మేము ఇవ్వలేదు, ఇక ముందు కూడా ఇవ్వము. మేము ఇచ్చేది ఓన్లీ రైతులకు మాత్రమే. ప్రతి రైతుకి జెన్యూన్గా ఆయన సర్టిఫికేట్స్ వెరిఫై చేసిన తర్వాత మాత్రమే 2 కోడెలు ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే వార్తాపత్రికలలో మంత్రి గారు రికమెండ్ చేస్తే వివిధ గోశాలకి 60-40 కోడెలు ఇచ్చారు అనే వార్త అయితే వచ్చిందో ఆ వార్తలు వాస్తవానికి విరుద్ధమని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.